నమస్సుమాంజలి. నేను ఈరోజు టమాటో కొత్తిమీర పచ్చడి చేస్తున్నాను. దానికోసం బాండి పెట్టి దానిలో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అది వేడయ్యే వరకు చూస్తున్నాను. దాని తర్వాత కొత్తిమీర కూడా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుంటాను. కొత్తిమీర టొమాటోస్ని బాగా శుభ్రంగా కడిగేసి కట్ చేసి వాటిని వేసిన ఆయిల్లో వేసి మగ్గిస్తాను. దానికి ముందుగా నేను పచ్చిమిర్చిని కూడా మగ్గించేసాను. మగ్గిన పచ్చిమిరపకాయని నేను ఒక రోల్ని రెడీ చేసుకొని ఆ రోల్లో జీలకర్ర, వెల్లుల్లిపాయ, రెడ్లుప్పు అవన్నీ వేసి ఒక పక్కన పెట్టుకున్నాను. దానిలో వేయించిన పచ్చిమిరపకాయల్ని వేసేసాను. అలా వేసేయడం వల్ల ఈ టమాటాలు కొత్తిమీర మనకి కొంచెం టైం పడుతుంది కదా మగ్గడానికి. దానికోసం ముందుగా వాటిని వేసేస్తే దంచుకోవడానికి తేలిగ్గా ఉంటుంది. ఈలోపు ఈ టమాటాలు కట్ చేసి మనం ఆయిల్లో వేసి కొత్తిమీర, టమాటా ఇవన్నీ మగ్గడానికి చాలా టైం పడుతుంది కాబట్టి మనం ఈలోపు పచ్చిమిర్చిని కూడా చక్కగా దంచి పక్కన పెట్టుకుంటే మిర్చి దంచి చక్కగా రెడీ అయిపోయి ఉంటే దానికి ఈ మగ్గిన టమాటాని దంచుకోవడం చాలా ఈజీగా ఉంటుందని నేను ముందుగానే చురుగ్గా మగ్గించేసి తీసి రోట్లో వేసాను అన్నమాట. ఇప్పుడు కొత్తిమీర, టమాటా కూడా బాగా మగ్గించేస్తాను. ఇవన్నీ మగ్గుతున్నాయి కదా. ఇప్పుడు రోలు చూపిస్తాను చూడండి. అందులో ఏమేమి వేసానో కూడా మీకు అర్థమవుతుంది. ఈ రోట్లో సారీ కొంచెం క్యామ్ పెట్టడం కొంచెం ఇబ్బంది అనిపించింది. అంటే రోలు కింద పెట్టడం వల్ల ఫ్రేమ్ని కిందికి తీసుకురావడం కష్టమైంది. ఓకే, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి, ఏమీ అనుకోకండి. పచ్చిమిరపకాయలు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు దంచేటప్పుడు కూడా చాలా మంచి సువాసన వస్తుంది. ఒక్కసారి చూడండి, మీరు పచ్చిమిరపకాయలు అడుగున ఏముందో మీకు సరిగా క్లియర్గా తెలియలేదు కదా. అదిగో వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఓ పక్కన టమాటా కూడా ఈ టమాటా బాగా దగ్గరికి నూనె తగ్గితేలాగా మగ్గితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయట అలా వదిలేసిన కూడా మనకి 3-4 డేస్ ఈజీగా పాడవకుండా బాగుంటుంది. ఎక్కడ కూడా ఫస్ట్ మనం తడి అనేది ఉండకుండా చూసుకోవాలి. చింతపండుని నూనెలోని మగ్గించాలి. ఒకసారి నూనెలో చింతపండు వేసేసి పచ్చిమిర్చి వేసి టమాటా, కొత్తిమీర అన్నీ మనం ఆయిల్లోనే వేస్తాం. కానీ ఎక్కడ కూడా ఒక్క 1 డ్రాప్ కూడా వాటర్ అనేది కలవదండి. దానికంటే కనుక ఇలా అయినా సరే బయట ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా 3-4 డేస్ ఈజీగా ఉంటుంది. సరే, పచ్చిమిరపకాయలు బాగా దంచేసాను టమాటాలు మగ్గేలోపు. కాబట్టి ఇప్పుడు టమాటాలు వేసి దంచితే కూడా చాలా ఈజీగా అయిపోయింది. లేదు అంటే మనం ఇప్పుడే పచ్చిమిరపకాయలు వేసి అది దంచుకుంటూ ఆ తర్వాత టమాటాలు మగ్గిన వాటిని వేసి దంచాలి అంటే కొంచెం టైం పడుతుంది. అందుకని ఫస్ట్గా మనం పచ్చిమిరపకాయలు మగ్గబెట్టేసి దంచేసుకొని తర్వాత టమాటాలు, కొత్తిమీర మగ్గించుకుంటే మనకి టైం సేవ్ అవుతుందన్నమాట. అందుకోసమే నేను అలా చేస్తాను. పచ్చిమిరపకాయలు మగ్గించడం అది కామన్గా అందరికీ తెలిసే విషయమే కదా. సో దానివల్ల అలా చేశారనమాట. మనకి క్లియర్గా ఇంగ్రీడియంట్స్ కూడా తెలుస్తూ ఉంటాయి. మనకి రోట్లో వేసినప్పుడు క్లియర్గా ఉన్నాయి కదా. జీలకర్ర, ఉప్పు
అట్లా అవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు చక్కగా బాగా మెత్తగా దంచేసాను. అలా దంచుతుంటే కూడా నోరు ఊరిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి ఫాస్ట్గా దంచేసి ఒక్క ముద్ద రోట్లో అన్నం కలిపి మా అత్తగారికి ఒక ముద్ద, మా వారికి ఒక ముద్ద పెడితే వాళ్ళు కూడా టేస్ట్ చూస్తారు. అంటే ఇందులో ఉప్పు సరిపోయిందా అట్లా. నేను అలా ఇస్తే నాకు చాలా ఇష్టం అనమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి అత్తయ్య గారికి ఇచ్చాను. ఇస్తే మనకి టేస్ట్ కరెక్ట్గా వస్తుంది. అంటే కారం సరిపోయిందా, ఉప్పు సరిపోయిందా అట్లా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు, కానీ మనం కరెక్ట్గా వేసాం కాబట్టి అలా ఏమి ఉండదు. ఇప్పుడు ఈ దంచేలోపు తాలింపు కూడా పెట్టేస్తున్నాను. బాగానే దంచేసాను కదా కచ్చాబిచ్చాగా. సో తాలింపు వేసేసి ఈ పచ్చడిని రోట్లు నూరిన పచ్చడిలోనే కొంచెం పచ్చడి ఉంచుకొని ఆ రోట్లోనే అన్నం కలుపుకొని ఒక 2-3 ముద్దలు అయ్యేలాగా చేస్తున్నాను. రోట్లో పచ్చడి ఇంకా నాకు సరిపోలేదు, పొడిగా అనిపిస్తోంది. అందుకే ఇంకొంచెం పచ్చడి వేస్తున్నాను. ఇప్పుడు బాగుంటుంది. మన టమాటా కొత్తిమీర పచ్చడి రెడీ అయ్యి అలా అన్నంలోకి చేరింది, ఒక ముద్ద అయింది. వావ్, థ్యాంక్ యూ.